కాకినాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలవడానికి వచ్చే వారిలో కిరాయి మోకులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు సన్న బ్లేడ్లు తెస్తున్నారని, వాటితో తనను తన సెక్యూరిటీని కోస్తున్నారని చెప్పారు. తమ ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బ్లేడ్లతో తనపై దాడి చేస్తున్నారన్న పవన్ కామెంట్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుందంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుందంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుందంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ పిఠాపురంలో పర్యటనలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సంబంధించి జరిగిన అంతర్గత సమీక్ష సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఫస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాత్రమే ఇది బ్రేక్ చేస్తుందని చెప్పాలి. ఈ మీటింగ్ జరిగిన వీడియో కానీ సంభాషణలు కానీ కేవలం అంతర్గతంగానే ఉన్నాయి, ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇది ఫస్ట్ ఏబిఎన్కి మాత్రమే తెలిసింది, ఏబిఎన్ బ్రేక్ చేస్తుందని చెప్పాలి. అయితే ఈరోజు ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటనలో భాగంగా కాసేపటి కింద పార్టీలో చేరికలకు సంబంధించి ఒక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీటీసీలు కానీ అదేవిధంగా జడ్పీటీసీలు కానీ కొంతమంది న్యాయవాదులు కానీ పవన్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అందరితో కూడా నాకు ఫోటోలు దిగాలుందని, కానీ కొంతమంది భారీగా వ్యక్తులు తనను కలవడానికి వచ్చిన సమయంలో వాళ్ళు కిరాయి మూకులు కలుస్తున్నారని, వాళ్ళు సన్నటి బ్లేడ్లు తీసుకొచ్చి తనను తన సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నాయని చెప్పి పవన్ చాలా కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా చేసిన వ్యాఖ్యలు కావని, గతంలో కూడా పలు సంఘటనలు జరిగాయని ఆయనకు ఒక ప్రాంతాన్ని ఉదాహరిస్తూ వాయిస్ కట్ చేశారు. అయితే దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆరా తీయగా ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో కూడా కొంతమంది కిరాయి మూకులు ఏదైతే ఐరన్ వైర్లు కట్ చేయడానికి ఏదైతే కట్టర్స్ ఉంటాయో చాలా సూదిగా ఉండే కట్టర్ను తీసుకొచ్చి వాటిని వినియోగిస్తున్నారని, కొంతమంది అటాక్ చేసే ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు చెప్తున్నారు. సరిగ్గా ఈ రోజు సమావేశంలో కూడా ఏ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కొంతమంది కిరాయి మూకలు తనను కలవడానికి వస్తున్న ముసుగులో సన్నటి బ్లేడ్లు తీసుకొస్తూ తనను కోస్తున్నారని, తన సెక్యూరిటీ సిబ్బంది కూడా కోస్తున్నారని కామెంట్లు చేయడం చాలా కలకలం రేపాయి. ముఖ్యంగా చూస్తే చెప్పారు. అయితే వీళ్ళందరితో ప్రతి ఒక్కరితో కూడా తనకు
ఫోటో తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోజు పార్టీలో చేరడానికి వచ్చిన న్యాయవాదులు గాని అభిమానులు గాని ఎంపీటీసీతో తన ఫోటోలు దిగాలని వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా సమావేశంలో తనతో ఫోటో కోసం చూస్తున్నారని, కానీ ఈ ముఖ్యలో కొన్ని కిరాయి మోసాలు రావడం వల్ల ప్రాణాపాయం కూడా పొంచి ఉందని చెబుతూనే మన ప్రత్యర్థి పార్టీ సంగతి తెలుసు కదా అంటూ పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ సంచలన వ్యాఖ్యలు చేయడంపై ఒక రకంగా చాలా ఉధృతంగా ఉందని చెప్పాలి పరిస్థితి. గతంలో కూడా వారాహి యాత్ర కాకినాడ జిల్లా జరిగినప్పుడు కూడా తన ప్రాణాలను పొందుతుందని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా ఏ వ్యాఖ్యలు చేయడం కూడా చాలా కలకలం రేపుతాయని చెప్పాలి లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ అప్పారావు.